వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు ప్రధానంగా చర్చనీయమైనటువంటి వార్తల వివరాలు చూద్దాము. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ అంశాలని ఎలా ప్రజెంట్ చేశారు, వాటి వెనక బిట్వీన్ ద లైన్స్ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు, భారీ బహిరంగ సభను నిర్వహించారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వేదికను పంచుకున్నారు. 9,500 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అసలు బాడీ లాంగ్వేజ్ పరంగా రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య చాలా సుహృద్భావపూర్వకమైనటువంటి వాతావరణం వెల్లడైంది. అదే సందర్భంలో వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంటే రాజకీయంగా ఎగనిస్ట్గా ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రికి సహకరిస్తాము కొన్ని విషయాల్లో అని చెప్పడంతో బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దీన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా తీవ్రమైనటువంటి పొలిటికల్ అటాక్కి ప్రారంభించింది. దీంతో తనను తాను కాపాడుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి రాజకీయంగా వెలువడినటువంటి సంకేతాల నుంచి తాను కేవలం అభివృద్ధికి సంబంధించి మాత్రమే ప్రధానితో కలుస్తానన్నాను, రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తాను అని చెప్పుకోవాల్సినటువంటి పొలిటికల్ కంపల్సన్ రేవంత్ రెడ్డికి ఏర్పడింది. దానిని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రిని, అదే సందర్భంలో బీజేపీని అటాక్ చేస్తూ తాజాగా మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది ప్రధానమైనటువంటి వార్తగా కొన్ని పేపర్లో అయితే హెడ్లైన్స్ కింద ప్రచురణ అయింది. అసలు ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగంలో తెలంగాణ బీజేపీదే అంటాన్ని ఉద్దేశించి చెప్తూ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇస్తూ 2 సీట్లకే పరిమితమవుతుంది ఆ పార్టీ అని చెప్పడం కానీ, అదే సందర్భంలో పొదుపుకు సంబంధించి ప్రధానమంత్రి చేసినటువంటి సూచనలు ఎద్దేవా చేస్తూ గాలి తిని బతకమంటారా ప్రధానమంత్రి అని ప్రశ్నించడం కానీ, అదే సందర్భంలో బీజేపీ ఏదైనా అణిచివేత ద్వారా తన సిద్ధాంతాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే అణిచివేత ద్వారా వాటిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైనా తమను వ్యతిరేకిస్తే తాము వాళ్ళని ఒప్పించడం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాన్ని జనజీవన స్రవంతిలో కలుపుతామంటే ఇటీవల మావోయిస్ట్ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము అంటే తీవ్రవాదానికి ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో అగ్రనాయకులతో చర్చలు జరిపి వాళ్ళ మీద ఎన్కౌంటర్లు లేకుండా వాళ్ళు ఒప్పుకునేటట్టు కానీ లొంగిపోయేటట్టు కానీ ప్రయత్నాలు చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకుంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉండేటటువంటి వ్యత్యాసం, తేడా ఏదైందో దానిని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా పొలిటికల్ కోణంలో నిజానికి మీడియా మీట్గా కాకుండా చిట్ చాట్ కింద ఈ వ్యవహారాన్ని చెప్పడము, దాన్ని పత్రికలు ప్రచురించుకోమని. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ పరంగా నరేంద్ర మోడీకి, రేవంత్ రెడ్డికి చాలా సానుకూలత, అన్యోన్యత వ్యక్తమైంది అనేటటువంటిది. ఆయన వికసిత భారత్లో నేను భాగస్వామ్యం అవుతాను, తెలంగాణ 10% మీకు అంటే కేంద్రానికి అంటే జీడిపిలో భాగస్వామ్యం అవుతుంది అని చెప్పినప్పుడు కానీ రేవంత్ రెడ్డి తనతో కలిసి రావాలి, కలిసి రండి అని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపుకి రేవంత్ స్పందించినటువంటి తీరు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా పెద్ద ఎత్తున అటాక్ అవుతుంది. దాని నుంచి బయటపడడానికి ఓ రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణకి ప్రధాని అటాక్ చేస్తూ, బీజేపీని అటాక్ చేస్తూ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈయన కేంద్రం అన్ని రంగాల్లో విఫలం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చోట్ల విఫలమైందని, తర్వాత బీజేపీ ప్రధానమంత్రి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు బాధ్యతారహితమైంది, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విదేశీ విధానంలో 100% విఫలమైంది, అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్లో 100% విఫలమైంది, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల వినియోగం తగ్గించుకోవాలి, కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రజలపై ఆంక్షలకు దిగుతోంది కేంద్ర ప్రభుత్వం అంటూ అటాక్ చేశారు రేవంత్ రెడ్డి. మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు బాధ్యతారహితమైంది, అంటే ఇర్రెస్పాన్సిబుల్ పిలుపు అది. అసలు అలాగే ఎలా పిలిపిస్తారు, పొదుపు చేయమని ఎలా పిలిపిస్తారు అంటే పొలిటికల్ లైన్ తీసుకుంటూ రేవంత్ రెడ్డి ఈ సూచన, ఈ హెచ్చరిక, ఈ వార్నింగ్ ఏదన్నా అది చేశారో. తర్వాత బీజేపీ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని కాదన్న వారిని అణగదొక్కడమే బీజేపీ సిద్ధాంతం అని వ్యతిరేకించే వారిని సైతం ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం తమ సిద్ధాంతం అంటూ చెప్పారు. అంటే ఇది పూర్తిగా వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు వీటన్నిటి నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి. అదే సమయంలో బండి సంజయ్ కుమారుడికి ఎదుర్కొంటున్నటువంటి పోక్సో కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉంటుంది అనే విమర్శలు వచ్చాయి. దాని నుంచి కూడా బయటపడడానికి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేశాము,
ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాయంటూ రేవంత్ రెడ్డి నిజానికి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని ముఖ్యంగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాము అనుకునేటటువంటి భావనలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికార పక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో అటాక్ చేశారు.